హాయ్, వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకేనా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, మరి టీ, కాఫీ, టిఫిన్ చేశారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారు. ఎందుకంటే మీరు అందరూ నిజంగా ఏమంటారు, ఆ శివయ్యను నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారితో ఆశీస్సులతోటి అందరూ బాగుంటారు. ఓకేనా? అంటే అక్క నువ్వు చెప్తేనే బాగుంటామా లేకపోతే లేదా అని మాత్రం అనుకోకూరి. చెప్పినా చెప్పకపోయినా మీరు మాత్రం ఎక్సలెంట్ సూపర్గా ఉంటారు. ఇదైతే నిజం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నా వీడియో ఎవరైనా కొత్తగా ఎవరి ముందైనా కొత్తగా నా వీడియో వచ్చింది అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఈ వీడియో మీదే అని అనుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, పూర్తిగా వీడియో చూడండి. మీకు ఏమైనా రిజల్ట్ అయితే ఇది జనరల్ వీడియో మాత్రమే, పర్సనల్ వీడియో కాదు, పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ వీడియో మాత్రమే. అర్థమవుతుందా? అయితే మీకు 30% 40% ఖచ్చితంగా రిజల్ట్ అయితే మనీ చార్జబుల్ అవుతుందండి. అయితే చెప్పాను మీకు, మొన్న సంక్రాంతి ఉంది కాబట్టి కొంచెం అనేది పండగ వెళ్ళేలోపు అమౌంట్ తగ్గించడం జరిగింది అని. సరే, మీరు ఎవరన్నా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు, అమౌంట్ తగ్గించడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి 1 or 2 క్వశ్చన్స్కి కూడా లైవ్లోకి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది ఖచ్చితంగా లైవ్లోకి వస్తే, ఎంతమంది ఉంటే అంతమంది రావాలి. అంటే అంతమంది రాకున్నా కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు, వస్తే నాకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరో నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు వచ్చారనే ఒక ఆనందంలో మీరేమన్నా ఒక 1 క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇచ్చేస్తా. ఈరోజు నేను లైవ్ పెడతా. ఓకేనా? ఈరోజు నేను లైవ్ పెడతా, ఆన్సర్ ఇచ్చేస్తా. ఎందుకంటే ఈరోజు పండగ కదా, అందుకే లైవ్ పెడతాను, ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకేనా అండి? ఓకే, మరి మనం కంటెంట్ లేట్ ఎందుకు అక్క, సోది పెట్టకు, లేట్ ఎందుకు అనే వాళ్ళు కూడా మనసులో నచుకుతూ ఉంటారు, పైకి చెప్పరు. అందుకే ఇక నేను వీడియోలోకి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను. ఆ శివయ్య అమ్మవారి ఆశీస్సులతోటి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకేనా అండి? అయితే ఈరోజు మన కంటెంట్ వచ్చేసి చెప్తున్నాను, కంటెంట్ వినండి. ఆశ్చర్యపోయే వీడియో. ఏం జరుగుతుంది? పార్ట్నర్ మనసులో మరిపించే ఆలోచనలు. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తా. ఆశ్చర్యపోయే వీడియో. ఏం జరుగుతుంది? మీ పార్ట్నర్ మనసులో మైమరిపించే ఆలోచనలు. ఓకేనా? మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీరు లేకుండా నేను ఉండలేను అంటున్నారు. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీరు లేకుండా ఉండలేను అంటున్నారు. అర్థమవుతుందా? మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ ఉండలేను అంటున్నాయంట. మరి ఎందుకు ఉండలేరో తెలియదు. ఓకేనా? మరి ఆశ్చర్యపోయే వీడియో ఏం జరుగుతుందో చూద్దాం. పార్ట్నర్ మనసులో మైమరిపించే ఆలోచనలు ఏంటి? ఇదంతా విచిత్రంగా ఉంది. నేనైతే మొత్తం వీడియో నిజంగా వచ్చే వరకు నాకైతే సస్పెన్స్ ఉంది. కార్స్ అయితే చెవలు ఇస్తున్నా. ఓం శివగంగా టారోట్. నా పేరు వచ్చి స్నేహ పటేల్. అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకేనా? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, ఇంకా ఏమంటారు, అన్ని ఫెస్టివల్స్, హ్యాపీ భోగి అన్నీ. ఇగో అండి, మనము పండగ అంటే ఇవాళ పండుగ వచ్చింది, రేపు పండుగ వచ్చిందని కాదండి. మన మనసు ఎప్పుడైతే నిర్మలంగా, కల్మషం లేకుండా మన మనసు ఎప్పుడైతే బాగుంటుందో, మనం ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటామో, మనకు సంతోషం అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు పండుగ. నిజంగా సంతోషంగా ఉన్నాము అంటే మనకు రోజు పండుగ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా అని చెప్పేసి వారిది పండుగలు కావక్క అని మాత్రం డౌట్స్ మీరే అనుకోకూరి. ఇవి పండుగలే కాదని పండుగలు వస్తాయి, ఏం లాభం? పండుగలు వచ్చినా కొంతమందికి మనశ్శాంతి లేదు. ఈ పండుగలు వచ్చినా పండుగ చేసుకోవడానికి కొంచెంమంది అర్హులు కాలేకపోతున్నారు. కొంతమందికి పండగ కూడా చేసుకున్న సంతోషం అనేది లేదు. ఈ పండగ అనేది
కొంతమందికి బాధలా ఉంది, కొంతమందికి సంతోషంలా ఉంది. ఇక ఈ పండుగ ఏ రకంగా చెప్పుకున్నా కానీ బాధలో ఉన్న వారికి అయితే బాధగానే అయితే ఉందండి. నిజంగా చెప్తున్నానండి, ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఇగో పండగ చేసుకునే అవకాశం ఉన్నా మనశ్శాంతి లేనప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు ఎన్నో ఉంటాయి. మనసు మన మాట వినదు, చాలా సమస్యలు ఉంటాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. బిజినెస్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఏ రిలేషన్ అయినా కానీ చూసేవాళ్ళు మీరైతే ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరైనా ఏ రిలేషన్లో అయినా సమస్యలు ఉంటాయి. అందుకని పండగ కోసము చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? ఎంతమంది బాధపడుతారో అంతమంది ఈరోజు లైవ్లోకి రండి. ఓకేనా? ఓకే. ఓం నమ శివాయ. హర హర బోలో శివశంకర. ఓం అర్ధనాథీశ్వర. ఓం శివశంకర. కాశీ విశ్వనాథేశ్వర, నీలకంఠేశ్వర, అఖిలాండేశ్వర, అర్ధనాథీశ్వర. ఓం మహంకాళి, కనక దుర్గామాత. ఓం పరమేశ్వర, ఆదిశంకర, వైకుంఠేశ్వర. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఒక కార్డు, నేను నమ్ముకున్న అమ్మవారి తల్లిగా ఒక కార్డు. ఓం హరహర బోలో శివశంకర. ఓం నమ శివాయ. ఓం బోలో శివశంకరయ్య. హరహర బోలో శివశంకర. హరహర బోలో శివశంకర. బోలో శివశంకర. ఓం నమ శివాయ. ఓకేనా అండి? నేనేమిగో ఎట్లా కార్డులు తీసినా అట్లనే చూపిస్తున్నాను, నేను తీస్తలేను. ఏది అత్తగా చూపిస్తా, బాధ అయితే పడద్దు, బొడమ ఆఫ్ ది డెక్. అంతే అండి, చెప్పిన. దీని వెనక ఏదొస్తుంది, గిదొస్తుంది, అంతే. సరే, కార్డ్స్ అయితే తీసిన. మరి టిఫిన్లు చేసిరా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అవ్వలు, అన్నలు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, మై డియర్ లవ్లీ సిస్టర్స్, మై డియర్ ఏమంటారు అమ్మలు అందరూ, ఐ లవ్ యూ అందరికీ. పండగ మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, సరే. ఇగో అసలు ఏం జరుగుతుంది, ఆశ్చర్యపోయే వీడియో ఏం జరుగుతుంది, ఆశ్చర్యపోయే వీడియో ఏందో చూద్దాం. మరి ఈ ఆశ్చర్యపోయే వీడియో ఏంటి చూస్తా నేనైతే. అబ్బో, నిజంగానే ఆశ్చర్యపోవాలి. నేను అట్టిగా అనుకున్నా, ఇది నిజంగానే ఆశ్చర్యపోయేది ఉన్నది కథ. ఇగో చూడుండ్రు అబ్బా, ఎవరో అబ్బా ఎక్కువ మంది అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది మ్యారేజ్ అయి విడిపోయి ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది ఏమో పెళ్ళి చేసుకుందాము అనుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. ఎవరో ఇన్ని 3 రకాల వ్యక్తులు కనిపిస్తున్నారండి. కొందరు స్నేహం చేస్తూ చేస్తూ లవర్స్గా మారిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది లవ్లీగా పరిచయం అయ్యి పెళ్ళి వరకు వెళ్ళి పెళ్ళి ఆగిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది ఒకరిని లవ్ చేస్తూ మరొకరిని పెళ్ళి చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది ఏమో పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ని కాదని వైఫ్ని కాదని హస్బెండ్ అదర్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది నిజంగా అద్భుతమైన ఫ్యామిలీ ఉన్నప్పటికి కూడా మనీ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, చాలా రకాలుగా ఒత్తిడి ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. తన మనసుతోటి తానే గొడవలు పడడం జరుగుతుంది. కొంతమంది దూరమైన వాళ్ళు కూడా కొంచెం దగ్గర అవుతాము అనుకునే లోపే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల గొడవలు అనేటివి జరిగాయి. ఆ గొడవల వల్ల మీ పర్సన్ అనేది ఇంకా కొంచెం కటువుగా ఇన్ని రోజులు కొంచెము కొద్దిగా గొప్ప ప్రేమ ఉంది, మహా గొప్పగా మాట్లాడుతున్నారు అని మీరు ఆలోచించుకుంటున్నారు. అంతలోనే ఈ ఆలోచనలోనే మీరు ఎవరినైతే పక్కలో పల్లెంలాగా పక్కలో పాములాగా ఎవరినైతే నమ్మారో వాళ్ళు మిమ్మల్ని ఇట్లా మాటలతో కానీ చేతులతో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల గొడవలు జరగడం జరిగింది. ఆ ఒక్క గొడవ ద్వారా మాత్రం మీరు నిజంగా చెప్తున్నాను, ఎవరైతే విడిపోయి లాంగ్ రిలేషన్లో ఉండి నిజంగా దూరంగా ఉండి కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ తనను తాను మైమరిచిపోతూ తను ఎవరిని చూసినా తానే అనుకొని గుర్తు చేసుకొని తన ఊహల్లో ప్రతి ఒక్క కాలు ప్రతి ఒక్క మెసేజ్ తనే అనుకొని తను ఒక మంచి వెలుగులోకి వచ్చి
తన లైఫ్ తను బ్రతుకుతుంటే మళ్ళీ మధ్యలోకి ఒక థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది వచ్చింది. వీళ్ళకైతే ఇప్పుడు కరెక్ట్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా వచ్చిందండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళు మాత్రం ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్. వాళ్ళకి ఒక మాట అంటే పడే వ్యక్తులు కారు, ఒక్క మాట అన్నా సహించే వ్యక్తులు కారు. వాళ్ళు ఇతరులను ఎన్నైనా అనొచ్చు, 10 రకాల మాటలు మాట్లాడచ్చు, నిందించవచ్చు, ఏ రకంగా అయినా వేధించవచ్చు, నిందించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, సర్వ హక్కులు సర్వ అధికారాలు ఉన్న రకంగా ప్రవర్తించవచ్చు. కానీ మాత్రం తినని మాత్రం ఒక మాట అంటే మాత్రం ఊరుకునే వ్యక్తిలాగా కనిపించట్లేదండి. చాలా మందిలోని ఇలాంటి వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్లో కనిపిస్తున్నారు, ఫ్యామిలీలో ఉన్నారు, లవ్ రిలేషన్లో ఉన్నారు. నిజంగా విడిపోయిన వ్యక్తులు అయితే దగ్గరయ్యే సమయంలో థర్డ్ పార్టీ ఎంట్రీ అయితే ఉంది. ఆ థర్డ్ పార్టీ వల్ల గొడవలు జరిగి మరికొద్ది దూరం పెరగడం జరిగింది. ఈ దూరం ఎన్ని రోజుల వరకు ఉంటుంది, పూర్తిగా మరి వీళ్ళ బంధం అనేది ముగిసిపోతుందా, మళ్ళీ వీళ్ళ బంధం కంటిన్యూ అవుతుందా చూద్దాం. గొడవలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కరెక్ట్ టైం కాదండి, నిజంగా చెప్తున్నా. మీరు ఈ సెలబ్రేషన్ ఈ పండగ అయితే కరెక్ట్గా చేసుకోవాలని అనుకుంటున్నా కూడా పండగ అయితే చేసుకోలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా కరెక్ట్ టైం అయితే లేదు, గొడవలు అయితే కనిపిస్తున్నాయి. మీది కర్మబంధం అయితే కనిపిస్తుందండి. మీరు ఇంతకుముందు పూర్వజన్మల ఎప్పుడో మీ జీవితం అర్ధాంతంగా ముగిసిపోయిన జీవితాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడు మిమ్మల్ని కలిపాడు. కానీ మీకు వేరు వేరు అంటే ఒక్కొక్కరికి కొంతమంది ఎలా కనిపిస్తున్నారంటే, భార్యకైతే ఆల్రెడీ ఇంకెవరితోటో మ్యారేజ్ అయ్యి వదిలి పెట్టిన భార్య అయితే ఉంది. భర్త అయినా కానీ ఆల్రెడీ పెళ్ళై రిలేషన్షిప్లో అంటే విడాకుల వరకు వెళ్ళి లేకపోతే విడిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళైతే భార్య భర్తల గొడవల వల్ల వీళ్ళు దూరం అయిపోయి ఉంటే మళ్ళీ వీళ్ళు కర్మబంధంతో వీళ్ళ సోల్మేట్ ప్రేమ కలెక్షన్ అనేది కలిసి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవల్లో ఉండడం అనేది జరిగింది. ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయనేది మరి చూద్దాం. మరి స్టార్ కార్డ్ అయితే వచ్చింది. మరి గొడవలు ముగిసిపోతున్నాయి, మాకు మంచి రోజులు వస్తున్నాయి అని ఒక సంతోషంగా వాళ్ళిద్దరూ అనుకొని మాట్లాడుకొని బాగా ఉండే సమయంలో మళ్ళీ థర్డ్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. కత్తి పట్టుకున్న సామిలాగా తను మీ వెన్నంటే ఉంటూ మీతోనే ఉంటూ మీతోటే అంటే మాట్లాడుతూ నిజంగానే నమ్మలేని నిజాలు అంటారు చూడండి, ఆశ్చర్యపోయే విషయాలు ఏమైనా ఉన్నాయంటే నిజంగా మనము ఎవరినైనా బాగా గుడ్డిగా నమ్ముతామండి. ఎవరినైతే ఇగో మెత్తగా మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మకండి. ఒక మాటని ఒక మాట తిడుతూ ఒక మాట కొట్టినా ఒక మాట తిట్టినా ఇది తప్పు. నవ్వుకుంటా చెప్పేవాళ్ళు ఏమంటారు, నాశనం చేయడానికి చెప్తారు. కోపంగా చెప్పేవాళ్ళు బాగుపడమని చెప్తారు. కోపం నవ్వు రెండు దాచుకొని నల్లి కుట్లతనము ప్రవర్తిస్తూ మీకు ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే నటన సామ్రాజ్యం పాత్ర వహిస్తూ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ లాగా ఏ వ్యక్తి అయితే ప్రవర్తిస్తుందో ఆ వ్యక్తికి అయితే నిజంగా చెప్తున్నా, మీరు ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడే ఆ జంటని ఎవరైతే ఈ కర్మబంధం ఉన్న ఏమో అర్ధాంతరంగా ముగిసిపోయిన జంట మళ్ళీ కలిసింది. ఆ కలిసిన జంటను ఎవరైతే విడదీసిర్రో ఆ విడదీసిన జంట ఆ కన్నీటి కలకల ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీకి తగులుతుంది. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. నేను దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఎక్కువగా నాకు వీళ్ళే కనిపిస్తున్నారు. ఈరోజు పండగ రోజు దూరం అయిపోయి వీళ్ళు ఎంత బాధపడుతున్నారో, వీళ్ళు ఎంత మదన పడుతున్నారో వీళ్ళకే తెలుసండి. వీళ్ళు పైకి కనిపించే అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళైతే కాదు. వీళ్ళు వేరే వాళ్ళని ఇరికిస్తారు, వీళ్ళు ముందుకు వేరే వాళ్ళని ఇరికిస్తారు, ముందుకు తూసేస్తారు. వీళ్ళు బాగానే ఉంటారు మంచిగా, అంటే పేరు ప్రఖ్యాతలో ఏదో పెద్దగా చలామణి అవుతున్నామని అనుకుంటారే తప్ప బూడిద చిప్ప ఏమీ లేదు ఈ థర్డ్ పార్టీకి. బూడిద చిప్ప ఎందుకంటే ఒక ఇద్దరిని విడదీసిన ఒక నల్లి కుట్ల వ్యక్తి, ఆ నల్లి కుట్ల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తూ ఒక జంటను విడదీయడానికి తనకు ఏమాత్రం మనస్సు అంగీకరించిందో తెలీదు. తనకు అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయేమో, నిజంగా చెప్తున్నాను. మీ థర్డ్ పార్టీకి అయితే ఇలాంటి ఇగో మరి సరే, ఎవరో చెప్పిన మాటలు వినడానికి మీ పర్సన్కైనా కనీసం కామన్ సెన్స్ లేదా, పద్ధతి లేదా?
అసలు చదువుకోలేదా? అది చదువుకోలేని వాళ్ళు వ్యక్తులు ఉన్నారా? లేదంటే చదివినా కానీ మీ మైండ్ ఏమన్నా ఏమంటారు డస్ట్బిన్లో వేసిర్రా? మీకు బుర్ర లేదా? మీరెలా వింటారండి థర్డ్ పార్టీ మాటలు? మీరెలా వింటున్నారు? ద ఎంపరర్ మీరు ఇగోయిస్ట్ పర్సన్ అయితే మీకు ఇగో ఉండొచ్చు. మీ ఇగో అనేది మీ నాశనానికి మీ పతనానికి దారి తీస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆడవారైనా సరే మగవారైనా సరే ఇది కేవలం ఆడవాళ్ళకే చెప్తలేను, మగవాళ్ళకే చెప్తలేను, ఇద్దరికి చెప్తున్నాను. ఆడవారికి మగవారికి మేల్ ఫీమేల్ అందరూ కనిపిస్తున్నారు, అందరికీ చెప్తున్నాను. ఎక్కువగా లేడీస్ కనిపిస్తున్నారు, ఎక్కువగా ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కువ రిలేషన్షిప్ అయితే ఒకరిని కాదని ఒకరు పూర్వజన్మల బంధం ముగిసిపోయిన బంధం వాళ్ళు సోల్మేట్ కలెక్షన్ లాగా కలిసి కర్మబంధాన్ని మళ్ళీ మొదలుపెట్టిన వాళ్ళని ఈ థర్డ్ పార్టీ పొజిషన్ వల్ల మీరు మంది చెప్పుడు మాటల్ని పట్టుకొని మీరు మీ పర్సన్ని మీరు వదిలేశారు. చూడండి, ఇది మీరు కరెక్ట్ పర్సన్ కాదండి. ద ఎంపరర్ మీకు ఈ ప్రౌడ్ అనేది మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఖచ్చితంగా వస్తుంది. మీ హ్యాపీనెస్ అనేది మీరు కోల్పోతారు. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. డబ్బు ఏం చేస్తారండి? ఏం డబ్బు వాటర్లో వేసుకొని తాగుతారా? కడుక్కొని మింగుతారా? ఏం లేకపోతే బగోన్లో వేసుకొని అండుకొని తింటారా? పక్కలో వేసుకొని పడుకుంటారా? డబ్బు ఏం పని చేస్తుందండి మీకు? డబ్బు 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 ప్రపంచమా? డబ్బు తీసుకుపోయి అది పరువును కొనండి, కొంటారా? మీరు కొనలేరు. డబ్బు తీసుకుపోయి మీరు కోల్పోయిన సంతోషాన్ని ఇవ్వమని అడగండి, ఇస్తుందా? ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తెచ్చుకోలేరు. ఈ విషయాన్ని మీరు ఈగోయిస్ట్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. చాలా గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. మీరు మళ్ళీ కలవబోతున్నారు. మీకు ఈ థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఈ థర్డ్ పార్టీ అయితే ఎవరు అంటే వీళ్ళ కుటుంబ వ్యక్తులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, అదర్ రిలేషన్ ఎవరైనా కావచ్చు, ఎనఫ్థింగ్ ఎవరైనా కావచ్చు. కానీ ఇంకొకటి సిగ్గు అంటే తప్పుగా మాట్లాడద్దు. కామన్ సెన్స్ లేని ఈ వ్యక్తి ఎవరు? ఏమంటారు, చెప్పాను కదా ఇప్పటివరకు ఈగోయిస్ట్ పర్సన్ అని. అంత ఈగో ఉన్నా కూడా ఇంకొక వ్యక్తికి ప్రపోజ్ అంటే వేరే వ్యక్తి ఎవరో ఫ్రెండ్లీగానో ఎట్లనో ప్రపోజ్ చేస్తే కూడా అంగీకరించి బుకే తీసుకుంటున్నారు. అసలేమీ ఆలోచనలు ఏమీ లేవా? సరే తీసుకున్నారు, మీరు ఏమైనా సంతోషంగా ఉన్నారా ప్రపోజల్ తీసుకొని? లేదే. మీరు నిజంగా చెప్తున్నా ఈ ప్రపోజల్ కప్స్ని వెనకాలే పెట్టుకొని మీరు కోల్పోయిన బంధం కోసము ఎడారిలో తిరుగుతూ ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మీ జీవితంలో మీకు జరుగుతుంది? ఎంతవరకు జరుగుతుంది? మీరు ప్రతి ఒక్కరు ఈరోజు నేను అరుస్తున్నాను నా గొంతు ఇంత పెద్దగా చేసుకొని, నాకు ఎంత నిజంగా చెప్తున్నా కార్డ్స్ రూపకంగా ఈ ఆశ్చర్యపోయే నిజంగా వీడియో ఏముంది అని అంటే ఇంతలా వస్తుందని నేను అనుకోలేదు. నిజంగా నేను అనుకోలేని ఆశ్చర్యపోయే విషయాలు చాలా కనిపిస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఒక్కరు ఖచ్చితంగా నా వీడియోకి మీకు నచ్చితే కామెంటు నచ్చిందని పెట్టండి, లేకపోతే లేదని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాల్సిందే. పెట్టకపోతే అది మీ ఇష్టం, నేను ఎవరిని ఏమీ అనలేను. హ్యాపీ లైఫ్ అంటే మీరు సరే హ్యాపీ లైఫ్ ఇంతకు ముందుకు ఎంతో సంతోషంగా మీరు గడిపారు. ఆ గడిపిన జీవితం కాస్త వ్యర్థమానంలోకి నాశనం అయిపోయింది. ఎందుకండి అలా చేస్తారు? డబ్బు సంపాదించుకుంటూ డబ్బు వెనకాలే పరిగెత్తుతున్నారు. ఆ డబ్బు మీకేమైనా పని చేస్తుందా? లేదు. సరే డబ్బు వీడియో ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నా కానీ మీ మనసు మిమ్మల్ని ఆమె కావచ్చు, అతని కావచ్చు, మీరు మగవారిని ఆడవారు బాధ పెట్టచ్చు, ఆడవారు మగవారిని బాధ పెట్టచ్చు. ఈ గాయపడ్డ మనసుకి డబ్బు అనే ఒక నోటుతోటి అతక పెడితే అతుకుతుందా? విరిగిపోయిన మనసు అతుకుతుందా? అతకదు. డబ్బు అనే ఒక ముసుగు వేసి తనని మళ్ళీ లోపరుచుకోవాలని నంగనాచి వేషాలు వేసుకుంటా, నంగనాచి నాటకాలు ఆడుకుంటా మళ్ళీ పర్సన్కి దగ్గరై మళ్ళీ అడ్డమైన వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకా కామన్ సెన్స్ లేకుండా అదర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు మీకేమైనా ఉందా? ఏమీ లేదు కామన్ సెన్స్. చదువుకున్నారా? థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది, మీ దగ్గర 2 రకాల గుణాలు ఉన్నాయి. వాస్తవానికి అయితే ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఆడవాళ్ళ దగ్గరైనా 2 రకాల గుణాలు ఉన్నాయి, మగవాళ్ళ దగ్గరైనా 2 రకాల గుణాలు ఉన్నాయి. మగవారు అయితేనేమో నువ్వే ప్రాణం, నువ్వే సర్వస్వం అని మొత్తం ఆడదాని మీదనే ప్రగల్భాలు వాళ్ళు మొత్తం ఎట్లా అంటే
అట్లా మొత్తం ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను చచ్చిపోతా అన్నట్టు మాట్లాడే అంత ప్రేమ కురిపించేంతలాగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకోదాని దగ్గర కురుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్ దగ్గర ఒక మాట మాట్లాడతారు. ఎవడో వచ్చి చెప్తే వాడు ఎవడో వచ్చి చెప్పిన మాటలు కూడా నమ్ముతారు. ఈ పండగ రోజు ఇన్ని మాటలు ఎందుకు పడుతుర్రో ఈగోయిస్ట్ పర్సన్ నాకు అర్థమవుతలేదు. ఈగో ఈడ కూడా ఎంపైరు థర్డ్ పార్టీ ఎంపైరు ఇదే ఉందండి. అసలు ఏం లేదు, నిజంగా చెప్తున్నా. ఆశ్చర్యపోయే వీడియోలు ఉన్నాయంటే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. ఇలా నిజంగానే ఆశ్చర్యపోతున్నా. ఏందండి ఇట్లా కూర్చోవడం? ఇగో ఇంట్లో కూడా వచ్చింది పైసలు. ఎందుకండి మీరు డబ్బు తీసుకోపోతే ఫ్రెండ్స్ తీసుకుంటారా? సరే ఫ్రెండ్స్ తోటి మీ ఉంటావు ఎంతసేపు, ఎన్ని రోజులు ఉంటావు? దోస్తులతో ఎన్ని రోజులు ఉంటావు? దోస్తుల మాటలు వింటావు, కానీ వెనక్కి తిరిగి చూసుకో. నీ లైఫ్ 0, నీ లైఫ్ 0. వినవు. ఆడవారైనా సరే ఆడవాళ్ళకి చెప్తున్నా, అర్థం చేసుకోండి. బాగా మగవాళ్ళని మోసం చేయడం మానుకోండి. మగవాళ్ళకి చెప్తున్నా, ఆడవారిని మాటల్లో మైమరిపించి మోసం చేయడం మానేయండి. కొంతమంది అయితే బాధపడుతున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, పేషెన్సీగా ఉన్నారు, గాడ్ని వేడుకుంటున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు. ప్రపోజల్ పక్కనే పెట్టుకొని, మనీ పక్కనే పెట్టుకొని, చాకుల్ని పక్కనే పెట్టుకొని, అన్నీ తన పక్కనే పెట్టుకొని, ఏదో నేను ముఖ్యమైన, ఏదో నేను చాలా మంచి వ్యక్తిని అన్నట్టు ఏదో దేవుడి దగ్గర చాలా రకాలుగా అన్నీ నువ్వే దేవుడా అని మొక్కుతున్నారు. కానీ లాస్ట్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఇందులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. పెళ్ళి జరిగిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ద మూన్ కార్డ్ అంటే మీకు సంతోషం అప్పుడే వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ థర్డ్ పార్టీ వల్ల వెళ్ళిపోతుంది. మీ నుంచి ఎవరో పెళ్లి చేసుకున్న వారి లైఫ్లో నుంచి ఎవరో వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి మూవ్ అయిపోయారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఆలోచించకుండా చెప్పుడు మాటలు వాళ్ళు చెప్పే వారి గురించి ఆలోచిస్తూ ఎందుకండి మీ టైంని వేస్ట్ చేసుకుంటారు? అబ్బా, మీ టైం అయితే ఏం వేస్ట్ చేసుకోవట్లేదండి. పూర్తిగా మీ సమయాన్ని అనేది ఎవరికి పాటించాలో, వాళ్ళకి ఏ టైంలో ఏ పని చేయాలో, ఏ టైంలో ఏ పని చేయకూడదో పూర్తిగా మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఆమె కావచ్చు, అతని కావచ్చు, ఆడవారైనా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మగవారిని నడిపిస్తున్నారు. మగవారైతే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఆడవారిని నడిపిస్తున్నారు. మధ్యలో వీళ్ళే బాధపడుతున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటి ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటే ఉందా అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా చాలామంది అక్కడ ఫ్యామిలీ ఉన్నారు, ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. చెప్పుడు మాటలు చెప్తూ వినే బుర్ర, చెత్త మైండ్, డస్ట్ బిన్ను మొత్తం ఎట్లా అంటే సెప్టిక్ ట్యాంకు అన్నీ కలగలిపితే కానీ వీళ్ళ బుర్ర అంతే, ఇంకేం లేదు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, జగ్లు అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. డబ్బు ఉన్నప్పటికి కూడా సంతోషం లేదు. మంది ముంగడ సంతోషం, ఒంటరిగా ఉన్నప్పుడేమో బాధ. పెద్దగా ఇట్లా పోవడమే తప్ప పెద్ద పొగడతలకు, పరువు ప్రతిష్టలకు నాకున్నాయని మొత్తం ఎట్లా అంటే ఇట్లా హీరోయిన్ లాగా ఎగిరి గంతేస్తూ ఆడవారు తిరుగుతున్నారు. హీరో వాళ్ళు అయితేనేమో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. ఇవేవి కాదు. పెళ్ళైన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఈ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ వీళ్ళు అన్కండిషన్ లవ్లో ఉన్న వాళ్ళు కూడా అంటే కనిపిస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి, ఈ పెళ్ళైన వారు కూడా దూరంగా ఉంటే ఎవరితో వస్తుంది ప్రపోజ్ చేస్తాడు, ఎవడో వస్తాడు ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజల్కి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. సంకట్. ఇప్పుడు ముందు జీవితంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా అంటే మీకు జరుగుతుంది. మీరు ఎప్పుడైతే చెప్పుడు మాటలు వినడం మానేస్తారో, ఎప్పుడైతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో అన్నీ మానేసి మీ బుద్ధి గడ్డి తిన్నది అని చెప్పేసి మీ బుర్ర చెత్త మొత్తం సెప్టిక్ ట్యాంకు సెప్టిక్ ట్యాంక్ కోసం కావాలంటే నెంబర్లు గోడ మీద రాసి పెట్టే ఉంటాయి. వాడిని పిలుచుకొని మీ బుర్ర సాఫ్ చేసుకోరి. సాఫ్ చేసుకుంటే కానీ అప్పుడు మీ బుర్ర సాఫ్ కాదు. అప్పుడు మీ బుర్ర సాఫ్ అయిపోతే అప్పుడు మీరు మీరు లైఫ్ సంతోషంగా ఉంటుంది, హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది, సంతోషంగా గడుపుతారు. మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తుంది. అర్థమవుతుందా? ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఎంతవరకు కరెక్టో కాదో నాన్ స్టాప్గా చెప్పేశాను. మరి ఎంతవరకు కరెక్టో చూద్దాం. మరి మనకు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటి వరకు వస్తారు? ఒక 3 కార్డ్స్ తీసి చూస్తాను. ఓకేనా అండి? యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. మీ పార్ట్నర్, ఓకేనా? మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీరే కావాలని అనుకుంటున్నారు. ఎన్ని రోజుల్లో వస్తారు? ఓకేనా? మీరు లేకుండా ఉండలేని అంటున్నారు మీ పార్ట్నరు. మరి ఎన్ని రోజుల వరకు వస్తారు? మీ పార్ట్నరు మీరు కావాలని కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఉంది కానీ
ఇక ఏదో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, అప్పుడు మాత్రం అనుకుంటున్నారు. వాళ్ళకేమీ లేదు కదా, కామన్ సెన్స్ ఏమైనా ఉంటేనేమో థర్డ్ పార్టీ మాటలు వినరు, అసలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వినరు. ఇది నిజం. ఓకేనా? 20 days పడుతుండొచ్చు, లేదా 20 days పడుతుండొచ్చు, లేదంటే ఇంకా సంథింగ్ అంటే స్పెర్రింగ్ అంటే సంథింగ్ ఇంకా ఒక 15 days అట్లా పడుతుండొచ్చు. డే ఆఫ్ టుమారో రేపు కావచ్చు, కొంతమందికి టుమారో రేపైనా కావచ్చు. వినఫ్ యూస్ ద మీకు ఇంకైనా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా అబర్నెస్గా ఉంటున్నారు. ఓకేనా? ఓపికగా ఉంటున్నారు, మిమ్మల్ని మీరే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా 20 daysలో అట్లా, లేదంటే 23 daysలో అంటే ఏంజల్ డెక్స్ కూడా చూస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమా కాదా ఏంజల్ డెక్స్లో చూస్తాను. యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీరు లేకుండా ఉండలేను అంటున్నారు. మీ పార్ట్నర్ మీరు లేకుండా ఉండలేని అంటున్నారు. మొత్తం చెప్పేసిన థర్డ్ పార్టీ వల్లనే మీరు అట్లా జరుగుతుంది, కానీ నిజంగానే ఉండలేని అంటారు. మీరు ఖచ్చితంగా త్వరలోనే కలుస్తారు. ఓకేనా? పాజిటివ్ థింకింగ్. ఓకేనా? ఏదైనా మీరు పాజిటివ్గా ఆలోచించండి. రొమాన్స్, పాజిటివ్ థింకింగ్, రొమాన్స్ అయితే ఉందండి. ఓకేనా? ఈజ్ ట్రూ. నేను చెప్పింది పక్కాగా షూర్గా 1000కి 2000% నిజం. పాజిటివ్ థింకింగ్, రొమాన్స్ ఈజ్ ట్రూ. నేను ఇప్పటివరకు చెప్పింది పూర్తిగా నిజాలే, 100% నిజాలే. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కామెంట్స్ ఇవ్వండి. నేను లైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ లైవ్లోకి రండి. నేను ఈ వీడియో పెడతాను కదా, పెట్టిన తర్వాత మీకు ఎవరికైనా ఇందులో మీకు తప్పులు కనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి. తప్పులు కనిపిస్తే ఇది తప్పు అని పెట్టండి. నేను మిమ్మల్ని ఏమీ అనుకోను, బాధపడను. ఎందుకంటే కొన్ని నేను ఎట్లా వీడియో చేశానో, నాకు ఎనర్జీస్ ఎట్లా వస్తే అట్లనే వీడియో చేస్తాను. అర్థమవుతుందా? దయచేసి మీకు మరీ ఏమంటారు, దండం పెట్టి చెప్తున్నాను. 10 మంది ఒక చెప్పుడు మాటలు విని చెడపకురా చెడేవు అన్నారు. వేరే వాళ్ళు ఇంకొకరిని చెడగొట్టకురి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరు ఎట్లా వాళ్ళ మనసుకు నచ్చినట్టు బ్రతకనివ్వండి ప్రజలని. దయచేసి విడదీయకండి. మీకు కుదిరితే మంచి చేయండి, లేకపోతే సైలెంట్గా ఊరుకోండి. అంతేగాని ఇంకొకరికి చెడు చేయకండి. ఇంకో విషయం, చెప్పుడు మాటల్ని విని మీ కాలాన్ని, మీ సమయాన్ని, మీ పార్ట్నర్ని మీరు దూరం చేసుకోకండి. చెప్పుడు మాటలు విని మీరు చూసిరాపో అంటే కాల్చిరా అన్నట్టు చేయకండి. ఓకేనా? మరి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు, ఎంతమంది ఎవరు కామెంట్స్ పెడతారో చూస్తాను. ఓకే? ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలి, ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, నాకు కూడా ఉండాలి, మీకు ఉండాలి. నేను మీ అందరికీ అడక్ట్ అయిపోయినాను, మీ అందరికీ ఫుల్గా అడక్ట్ అయిపోయినా. మీకు ఉండాలి, నాకు ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీతో మీ స్నేహ పటేల్. ఓకే, బాయ్. లైవ్లో కలుద్దాం.